అకాల వర్షం హైదరాబాద్ ప్రజల్ని అతలాకుతలం చేసింది. రోడ్లు లోతట్టు ప్రాంతాలకు వరద నీరు ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు కొట్టుకొచ్చింది. దీంతో ప్రజలు రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చింది. తిండి లేక నిద్ర లేక వరద నీటిలో చుక్కలు చేశారు. హైదరాబాద్ రసూల్పురలో ఓ కార్ల షోరూంలోకి 4 అడుగుల మేర వరద చేరుకుంది. దీంతో సుమారు 30 మంది కార్మికులు అందులోనే చిక్కుకున్నారు. రక్షించారంటూ పోలీసు, డిఆర్ఎఫ్, హైడ్రా అధికారులకు షోరూం సిబ్బంది సమాచారం అందించారు. రంగంలోకి దిగిన హైడ్రా, పోలీస్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. షోరూం వెనుక వైపు నుంచి కార్మికులను తరలించారు. కొందరిని బోట్ల ద్వారా పోలీస్ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ఇక ప్యాట్నీ నాలా పరిధిలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నీట మునిగినటువంటి ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. హైడ్రా, డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా రంగంలోకి దిగి సహాయక చర్యల్లో నిమగ్నమైపోయాయి. ఇక భారీ వర్షానికి వివేకానంద నగర్ డివిజన్లోని వెంకటేశ్వర నగర్లో చెట్టు ఓ ఇంటిపై ఒరిగింది. స్థానికులు ఫిర్యాదు చేయడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది వచ్చి ఆ చెట్టును తొలగించింది. అలాగే కూకట్పల్లి అల్విన్ కాలనీలో 2 ఇళ్లు వర్షపు నీటిలో నిండిపోయాయి. స్థానికులు ఫిర్యాదు చేయడంతో జీహెచ్ఎంసీ, హైడ్రా టీం మోటార్ల ద్వారా నీటిని తొలగించింది. ఇక నగరంలో నిన్న కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మారేడుపల్లి పికెట్ ప్రాంతంలో 11.28 సెంటీమీటర్ల వర్షం, మారేడుపల్లి, బాలనగర్, బండ్లగూడ, ముషీరాబాద్లో 11 సెంటీమీటర్లు, బోయినపల్లిలో 11.10, నాచారంలో 10.05, ఉప్పల్, మల్కాజ్గిరిలలో 10, ఓయూలో 8.95, జవహర్ నగర్లో 8, కూకట్పల్లిలో 7.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్ లో కురుస్తున్న వర్షానికి హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 514 అడుగులు కాగా ప్రస్తుతం 513 అడుగులకు చేరుకుంది. భారీ వర్షానికి భాగ్యనగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. డిఆర్ఎఫ్, హైడ్రా, అగ్నిమాపక, ట్రాఫిక్ సిబ్బంది బోట్ల సాయంతో స్థానికులను సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు వాటిని క్లియర్ చేస్తున్నారు. హైదరాబాద్ లో భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్, విద్యుత్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు, ఇతర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షంతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతంలో ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.